హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ పాలిసెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అయితే అది ఎందుకంటే మనకి ప్రత్యేకంగా డేట్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు, ఇలా ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా అందులో ఉంటుంది. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరెవరు ఎంత ఫీజు పే చేయాలి, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలా లేదా, ఆన్లైన్ ఆఫ్లైన్, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఉంది, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే పాలిసెట్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ముందుగా ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ పాలిసెట్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ చేయగానే కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది చూడండి, పాలిసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్. సో అది క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో మొత్తం కూడాని స్టార్టింగ్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు దగ్గర నుంచి ఎండింగ్ సీట్ అలాట్మెంట్ వరకు కూడా ప్రతిదీ కూడా ఇందులో అయితే క్లియర్ కట్గా అయితే ఉంటుంది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అయితే వినండి. సో ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్ మోడ్లో జరుగుద్ది. అంటే మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ చూసుకుంటే 24 అంటే మనకి 24వ తారీఖు నుంచి మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్. సో మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది 24 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి ప్రాసెసింగ్ ఫీజు అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అదే మనకి 24వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో మనకి అక్కడ ప్రాసెసింగ్ ఫీజు సంబంధించి ఒక ఆప్షన్ అయితే యాడ్ అవుతుంది, అక్కడ మీరు అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఓసీ బీసీ వాళ్ళు అయితే 700 పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే మాత్రం 250 అయితే పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. సో ఒకవేళ ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడైతే మీకు అవైలబుల్గా ఉంటుంది. లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి పేమెంట్ కూడా ఎలా చేయాలో కూడా చెప్పారు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో వన్స్ మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనకి ఆ పేమెంట్ అనేది రిసిప్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఇన్ కేస్ పేమెంట్ కనుక ఫెయిల్ అయితే ఏం చేయాలి. సో పేమెంట్ ఫెయిల్ అయితే ఇక్కడ కూడా చెప్పారు. సో సమ్ టైమ్ డ్యూ టు నెట్వర్క్ డిలేస్ ద పేమెంట్ మేడ్ క్యాండిడేట్ నాట్ బి సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఏంటంటే, సో మీ దాంట్లో అమౌంట్ కట్ అయిపోయినా కానీ ఒకవేళ ఇంకే పేమెంట్ అయినట్టు చూపించలేకపోతే మాత్రం, సో ఒక 4 వర్కింగ్ డేస్లో ద క్యాండిడేట్ హ్యాస్ సెంట్ ఇన్ఫర్మేషన్ టు ద హాల్ టికెట్ నెంబర్. సో అక్కడ ఏంటంటే మీరు ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సో వాళ్ళ అమౌంట్ని రిఫండ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది, పేమెంట్ ప్రాసెస్ అయితే. సో వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎలా పే చేయాలో కూడా చెప్తాను. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలామంది డౌట్ ఉంది, ఆన్లైన్ ఉంటుందా లేదంటే ఆఫ్లైన్ ఉంటుందా అని చెప్పేసి డౌట్ ఉంది. సో ఇక్కడ మీకైతే చెప్పారు, ఇక్కడ చూడండి ఒకసారి, ద క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆఫ్ పాలిసెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. అంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ ఫీజ్ అనేది పే చేస్తారో అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్, లేదంటే ఎలిజిబుల్ కాదని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కూడా ఆఫ్లైన్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ పేమెంట్ ఫీ రిసిప్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ గివెన్ బిలో యాజ్ పర్ షెడ్యూల్ గివెన్ అండర్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఇస్తారు, ఆ హెల్ప్లైన్ సెంటర్ మీ దగ్గరలోని హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి ఆ పేమెంట్ రిసిప్ట్ చూపించేసి తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 జెరాక్స్ కాపీస్ అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే, సో రిసిప్ట్స్ అయితే కావాలి, అంటే పేమెంట్ రిసిప్ట్ అండ్ అలాగే హాల్ టికెట్ అండ్ అలాగే ర్యాంక్ కార్డ్, అలాగే ఎస్ఎస్సి సంబంధించిన మార్క్స్ మెమో. ఇవి ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి, ఒరిజినల్తో పాటు 2 జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఏంటంటే మనకి జిరాక్స్ కాపీస్ ఎన్ని కావాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ప్రతిదీ చెప్పాను, అదే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది, పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు ఏమేమి కావాలో ప్రతిదీ కూడా. అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి, ఓసీ వాళ్ళకి ఎస్పెషల్లీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో సో వాళ్ళు ఇక్కడ చూడండి 2024 2025 ఏదైతే ఉందో అది మాత్రం ఎలిజిబుల్, లేదంటే తర్వాత ఎలిజిబుల్ అయితే కాదని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకుంటే 1/1/2021, సో ఏదైతే తర్వాత వ్యాలిడ్ ఉంటుందో అంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ అని చూడండి, అప్పుడే అది అయితే వ్యాలిడ్ అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది.
సో ఇక్కడే మనకు చూసుకోండి కేటగిరీ వైజ్గా హెల్ప్లైన్ సెంటర్స్కి అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూడండి మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా అయితే డేట్స్ అయితే ఇచ్చారు. సో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి రిపోర్టింగ్ టైమ్ అండ్ హెల్ప్లైన్ సెంటర్స్ ఎవ్రీడే. సో మనకి సర్టిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ ఈ ర్యాంక్ వాళ్ళు ఈ డేట్స్ని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సపోజ్ మీ ర్యాంక్ అనేది 10,000 మధ్యలో వచ్చింది, 10,000 వచ్చింది అనుకోండి. సో మనకి ఇక్కడ 1 నుంచి 12,000 మధ్యలో ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 27/5/2024 ఆ తేదీన దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మీ యొక్క ర్యాంక్ అనేది ఈ మధ్యలో ఉందో లేదో చెక్ చేసుకొని ఈ డేట్స్లో అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి కూడా సేమ్ విధంగా ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి. అండ్ అలాగే మొత్తం చూసుకుంటే మొత్తం వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ప్రజెంట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ కూడా మనకు ఆఫ్లైన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి. సో మనకి ఫ్రమ్ అంటే లైక్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు. అంటే మనకి 1 నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ తేదీలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అలాగే 50,000 నుంచి 90,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ తేదీలో ఇవ్వాలి. అలాగే 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ తేదీలో అయితే ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మొత్తం అందరూ కూడా సపోజ్ ఈ డేట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ డేట్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత 7 అంటే జూన్ 7న మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో విధంగా అయితే ఇచ్చారు ప్రతిదీ కూడాని. సో మనకి మొత్తం కూడా ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఏ డేట్స్ని అయితే ఉన్నాయి. సో 7న మనకి తేలిపోతుంది మనకి యొక్క ర్యాంక్ ఏ కాలేజీలో వచ్చిందని చెప్పేసి జూన్ 7న అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాట్మెంట్ అనేది మనకి ఇవి వెబ్సైట్లో మనకి తర్వాత 6 PM అంటే ఆ రోజు సాయంత్రం 6 గంటలకి సీట్ అలాట్మెంట్ సంబంధించి అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ట్యూషన్ ఫీజు అనేది అయితే గవర్నమెంట్ అయితే 4,700 అండ్ ప్రైవేట్ 24,000 అయితే పే చేయవలసి ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే ప్రతిదీ చెప్పేసి అన్నారు. సో ప్రాసెస్ అంతా కూడా వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఏ డేట్లో ఏం సబ్మిట్ చేయాలి అండ్ ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలి ప్రతిదీ కూడా మీకు గైడెన్స్ ఇస్తాను. సో మీ సపోర్ట్ అయితే కావాలి. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ప్రతిదీ కూడా ఇచ్చారు. లైక్ సర్టిఫికేషన్ ఎవరు ఏ సెంటర్స్ ఇచ్చారు ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా అన్ని వెబ్సైట్లో అయితే. సో వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెబ్సైట్ మొత్తం మారిపోతుంది. అంటే లైక్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, తర్వాత హెల్ప్లైన్ సెంటర్స్ జనరేట్ పాస్వర్డ్ ఈ విధంగా ఉంటుంది ప్రతిదీ కూడా మొత్తం చెప్తాను కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.